బాబోయ్ బలంగా ఉంది. నేనేం టచ్ చేయకుండా దాని మటుకు అదే లోపలికైతే వెళ్ళిపోతుంది. వెనక్కి కామన్ స్పెట్టికల్ కోబ్రా ఇది. నేను ఒంగున్నా సరే తిరగబడినట్టు బుసలు పడుతుంది. దీన్ని మనం రక్షిస్తున్నాం కానీ దీనికి తెలియదు కదా మనం రక్షిస్తున్నాం. వెనక్కి తిరిగి చూస్తా చూడు, అది భయపడదు. చాలా బాగుంది. తల ఇప్పుకొని వెళ్తుంటే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మీ వైల్డ్ వెంకట్. మనకైతే అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం మాడుగుల విలేజ్లో మనకి స్నేక్ ఉందని చెప్పి కాల్ రావడం అనేది జరిగింది. ప్రజెంట్ అయితే నేను అక్కడికి వెళ్తున్నాను. వెళ్ళి అదే స్నేక్ అన్నది చూసి మీకు చెప్తాను. ప్రజెంట్ ఫామ్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చాము. అయితే ఇక్కడే ఉందంట స్నేక్. అయితే ఇది ఒక రైస్ మిల్లు. ఈ రైస్ మిల్లు అయితే దూరడం అనేది జరిగింది. మనం ఇప్పుడు మన మెటీరియల్ అయితే మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే నా వీడియోస్ని అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నేను ఏమన్నా తప్పులని చేసుంటే ఆ వీడియోస్లో మీరు నాకు చెప్పవచ్చు, పర్వాలేదు. నెక్స్ట్ చాలామంది కింగ్ కోబ్రాని పట్టేటప్పుడు హ్యాండ్ గ్లౌజ్ అనేది యూజ్ చేయమని చెప్తున్నారు. ఆ హ్యాండ్ గ్లౌజ్ అనేది యూజ్ చేయడం వల్ల కింగ్ కోబ్రాని అయితే మనం ఆపలేము. తలకాయ పట్టుకున్నప్పుడు అయితే హ్యాండ్ గ్లౌజ్ అనేది వాడవచ్చు. నెక్స్ట్ ఆ హ్యాండ్ గ్లౌజ్తో మన ఇండియాలో ఉన్న హ్యాండ్ గ్లౌజు అనేది గ్రిప్ అనేది దొరకదు. అందువల్ల పామ్ అనేది జారిపోతుంటుంది అన్నమాట. అందువల్ల హ్యాండ్ గ్లౌజ్ అనేది కింగ్ కోబ్రాకి యూజ్ చేయకూడదనేసి అన్నాను. మామూలు స్నేక్స్కి అయితే హ్యాండ్ గ్లౌజ్ అనేది వాడవచ్చు, వాడకపోవచ్చు. చూద్దాం ఎంత బాగుందో. ఇలా రా, ఇందులో లైట్ అవుతుంది. ఇక్కడ కొద్దిగా చీకటిగా ఉన్నట్టుంది. బ్యాగ్ పట్టుకో. హ్యాండ్ టార్చ్ అయితే పట్టుకొని వెళ్తున్నాం. సరే ఉన్నారని చెప్పి ఎక్కడి నుంచి కాల్ రావడం అనేది మనకు జరిగింది. ఎవరు చూసారు? నాకు ఫోన్ చేసింది. మనమైతే సరే మీరు వెనక్కి వచ్చండి. ఏం పోనాలి? ఏం పని సరే. ఎక్కడైతే మీరు ఆ పాముని చూడలేదు కాబట్టి అది ఒక నాగుపాము. ఇండియన్ స్పెట్టికల్ కోబ్రా అంటారు దీన్ని. ఇండియన్ స్పెట్టికల్ కోబ్రా చాలా పెద్దది. ఏదో ఫుడ్ అయితే తీసుకున్నారా లేదా అనేది అయితే నిర్ధారించడం. పట్టుకున్నాక చెప్తాం. ఒకసారి కాదు బాగా క్లోజ్గా రాతాం. ఇది ఒక ఇండియన్ రాక్ పైథాన్. మనమైతే దీన్ని ఇప్పుడు ఒక పైప్ అండ్ బ్యాగ్లోకి అయితే పంపేస్తాం. ఇప్పుడు కొద్దిగా అలా మీరు బ్యాగ్ ఇది నా దగ్గరికి మనం బయటికి వెళ్ళి పెడదాం. అదే ఇక్కడ పెట్టేసి బయటికి. ఇది మన పైప్ అండ్ బ్యాగ్ పెట్టే విధానం. కోబ్రాన్ అయితే ఇది పైప్ అండ్ బ్యాగ్లోకి అదే ఇండియన్ స్పెట్టికల్ కోబ్రాన్ అయితే మనం ఇందులో పైప్ అండ్ బ్యాగ్లోకి చాలా ఈజీగా పంపించవచ్చు. ఇది మనం పైప్ అండ్ బ్యాగ్ టెక్నిక్. కొద్దిగా ఇది ఓపెన్ కదా, మీరు వేసారా డోర్? దానికి ఇటు నుంచి వచ్చిందా లేకపోతే అటు నుంచి వచ్చింది? అదంతా ఒక రాయి కొట్టచ్చు.
అయితే పాముని పైప్ అండ్ బ్యాగ్లోకి పంపించే విధానం అయితే ఇది ఒక మంచి టెక్నిక్. స్నేక్ క్యాచర్స్ ఎవరైనా సరే, అంటే కింగ్ కోబ్రా అనేది మనం పైప్ అండ్ బ్యాగ్లోకి మ్యాక్సిమం మన ఆంధ్రాలో ఉన్న కింగ్ కోబ్రాలు చాలా అగ్రెసివ్గా ఉంటాయి. వాటిని అయితే పైప్ అండ్ బ్యాగ్లోకి ఒక్కో సందర్భంలో పంపించవచ్చు, ఒక్కో సందర్భంలో పంపించలేము. అందుకు దానికి ఒక రింగ్ లాడ్ తయారు చేసుకొని మేము ఓన్గా దాంతో బ్యాగర్ అనేది వేస్తుంటాం కింగ్ కోబ్రాకి. ఇదైతే మన ఇండియన్ స్పెటికల్ కోబ్రాకి అయితే ఇదైతే మంచి టెక్నిక్. ఇంకో ఇటుకుంటే దీని మీద ఇలా పెట్టండి, ఒకసారి నేను పెట్టండి. ఇది వెనక్కి పడింది, కొద్ది దూరంగా ఉండండి, కొద్దిగా పెద్దదిగా ఉంది పాము, దూరంగా ఉండండి, వెనక్కి రండి. అంటే మనం ఇప్పుడు కోబ్రాని అయితే కొద్దిగా కదుపుతాం, కొద్దిగా ఇంకా క్లోజ్గా రావచ్చు. చాలా పెద్దదిగా ఉంది, అమ్మ బాబోయ్ బలంగా ఉంది. చిక్కు 7 అడుగుల దాకా ఉంటుంది. 7 అడుగులు ఉంటుంది అనుకుంటా, సుమారు ఒక 6 అడుగుల దాకా ఉంటుంది. వెనక్కి వెళ్ళిపోండి. చాలా పెద్దదిగా ఉంది. నా మొబైల్ తీరాలా రాదండి. అలా లేకండి, మీరు వెళ్ళిపోండి, దూరం వెళ్ళిపోండి, దూరం వెళ్ళండి, వెనక్కి వెళ్ళిపోండి. ఫోన్తో తీయమనుకుంటాను. ఈ పాము కొద్దిగా బలంగా ఉండడం వల్ల మనం పట్టుకున్నప్పుడు కూడా మన మీద తిరగబడడానికి చూస్తుంది. అయితే సాధారణంగా నాగుపాము అనేది ఆకారంలో చిన్నదిగా ఉన్నప్పుడు పారిపోవడానికి అయితే చూస్తుంది. అయితే ఆకార పరిమాణం సైజులో పెద్దదిగా ఉన్న నాగుపాము ఏంటంటే, పెద్దగా ఉన్నాను కదా నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుంటుందేమో. ఆకారం పెద్దగా ఉన్న నాగుపాము ఎప్పుడన్నా సరే ఒక దగ్గర స్టే అవుతుంది, లేదంటే వుడ్ అలాగ ఇప్పి అనేసి పడగ అనేది విప్పి ఒక దగ్గర స్టే అయిపోద్ది. లేదంటే మనం పట్టుకున్నప్పుడు కూడా అది మాక్ చార్జ్ అనేది చేస్తుంది. మాక్ చార్జ్ అంటే పడగ విప్పి నాగుపాము తిరగబడ్డం, నెక్స్ట్ అదే వుడ్ని నోరు తెరవకుండా నేల మీద కొడుతుంది, అదే నేల మీద కొడుతుంటుంది. అయితే తమ్ముడు అలా ముందురా కదలొద్దు, వెనక్కి వెళ్ళిపోండి. ఒక ఇండియన్ స్పెటికల్ కోబ్రా చూసారు కదా ఎంత అందంగా ఉందో. సుమారు 6 అడుగులు ఉంటుంది. అంత పెద్దదిగా ఉండడం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. చూసారు కదా నేనేం టచ్ చేయకుండా దాని మటుకు అదే లోపలికైతే వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళండి, అలా దగ్గరికి రాదమ్మా. ఎలా బస్సులో పడుతుందో ఎలా బస్సులు పడుతుందో గోదావరి ఎంత శబ్దం కాకపోతే చూసారు మొబైల్ అవుతుంది.
కాలు బాగా కాలు పడుతున్నాయి. తెచ్చండి బాబోయ్ మనం ఇప్పుడు పట్టుకున్నది కామన్ స్పెట్టికల్ కోబ్రా. ఇది నేను ఒంగున్నా సరే తిరగబడినట్టు బుసలు పడుతుంది. దీన్ని మనం రక్షిస్తున్నాం కానీ దీనికి తెలియదు కదా మనం రక్షిస్తున్నాం. కొడుతున్నాం చాలా బుసలు కొడుతుంది. ఒకసారి ఇది పట్టుకోండి, దూరం ఉంది. అయితే ఇది ఒక స్పెట్టికల్ కోబ్రా, రైస్ మిల్ కదా, చాలా ఎలకలు తిని ఉంటుంది, చాలా లావుగా కూడా ఉంది. ఇప్పుడు మన వెహికల్లో అయితే దీన్ని పెట్టుకోవడం అనేది జరిగింది. మెటీరియల్ ఆ లైట్ బ్యాగ్లో పెట్టే ఈ లైట్ బ్యాగ్లో పెట్టే ఒకసారి ఉంటే. అయితే మీరు అందరూ ఈ పాము చూసారు కదా, నాగుపాము. మీరు ఏదంటారో తెలియదు కానీ దీని పేరైతే నాగుపాము. చెప్పండి. ఇంగ్లీష్ లో వచ్చేసరికి స్పెట్టికల్ కోబ్రా అని పిలుస్తారు. మీరు అనేక రకాల పేర్లు అయితే మీరు పిలుస్తారు. అయితే ఇది మీకు చూసారా అసలు? నాగుపాము అని చూసారు? ఎవరు చూసారు ఫస్ట్ దీన్ని? తెలియదండి. దాన్ని మూట అలా తెచ్చాను, తెచ్చి పట్టేసి ఫోన్ వచ్చి ఇలా ఫోన్ లో మాట్లాడుకుంటాను. మాట్లాడుతుంటే అలా అటు నుంచి దువారం నుంచి అలా వచ్చి మొటగా దూరింది. అమ్మ పాము అని పారొచ్చామాట. నేను పారొచ్చాడికి మిల్లు ఈ అబ్బాయి మిల్లు ఆడుతున్నాడు. మిల్లు ఆడుతుంటే వారు నర్సింగ్ పాము పాము అంటుంటే అమ్మ ఇటుంటే వాళ్ళు కుర్రవాడు పట్టి ఉన్నాడు, ఫోన్ చేసి ఉండడానికి చెప్తేప్పటికి అప్పుడు ఈ నెంబర్ లేకపోతే ఇంకో కుర్రవాడిని పిలిచాడు. ఇంకో కుర్రవాడిని పిలిచాడు. బాగుంది కదా, ఇంకో కుర్రవాడి మా కొట్టడం భయం వేసింది. ఎందుకంటే మోటలను దూరిపోయింది. అది ఇంచుమించు 4-5 రోజుల నుంచి తిరుగుతుంది అక్కడ తిరుగుతుంది. కానీ అవి ఏంటంటే మరి నాగుపాము అంటే ఇక్కడ పుట్టలో పాలై పోసుకొని ఇచ్చేస్తాం కదా, దానివల్ల ఏంటంటే మేము దాన్ని కొట్టడానికి భయపడి నేను అనలేదు. అది ఏ పాము మేము తెలియదు. అప్పుడు ఫోన్ చేసామండి. అయితే బాగా కొట్టకుండా మరి దేనికి రీజన్? మీరు ఎందుకు కొట్టలేదు ఈ పాముని? పాము చూసారు కదా, మీరు ఎందుకు కొట్టకుండా నాకు ఫోన్ చేశారు? ఎందుకు కొట్టలేదంటే ఇది ఇలా ఏరియాలో తిరుగుతుందండి. మేము ఎప్పుడు కూడా పుట్టలో పాలు పోసుకొని నాగదేవుడు అంటే మేము దండం పెట్టుకుని పూజిస్తుంటాం అండి. అది ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చి మిల్లులోకి రాలేదండి. ఇదే ఫస్ట్ టైం మిల్లులోకి వచ్చాడు. మిల్లులోకి వస్తాడికి మాకు భయం వేసింది. అది పైకి వెళ్తే బాగుంది, పైకి వెళ్ళలేదు. అలాగే మేము కొట్టడానికి మరి మేము పూజించుకున్న తల్లి కాబట్టి మేము దాన్ని కొట్టడానికి మాకు కొట్టలేదు అనమాట. దాన్ని కొట్టలేకపోతే అప్పుడు ఏడ్చేద్దారా అనేసి అంటే అప్పుడు ఫోన్ చేస్తే అక్కడ మాడలో పాలు పెట్టి కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడికి మేము ఫోన్ చేస్తూ ఉండను అనేసి అప్పుడు నెంబర్ మా దగ్గర లేదండి. నెంబర్ మా దగ్గర లేకపోతే అప్పుడు మళ్ళీ ఇంకో కుర్రోడిని రప్పించి ఆ కుర్రోడి చేత ఫోన్ చేయించామండి. అయితే సాధారణంగా ఇది రైస్ మిల్ కదా, రైస్ మిల్లులోని ఎలకలు అనేవి ఉంటాయి. ఏ పాము ఉన్నా సరే దాని ఆహారం వెతుక్కుంటూనే వస్తుంది. ఈ పాము ఇక్కడ ఎలకలు ఉంటాయి కాబట్టి ఎలకలు పట్టుకొని తినడానికి అయితే మటుకు వచ్చింది. అది మిమ్మల్ని చూసింది, మీరు చూసారేమో నాకు చెప్పారు. అది సైజు పెరగడానికి చాలా సంవత్సరాలు పట్టి ఉంటది, చాలా పెద్దది. చూసారు కదా చాలా పెద్దది. అంత సైజు పెరగడానికి చాలా సంవత్సరాలు పట్టి ఉంటది. ఎనివే అసలు మీరు దాన్ని కొట్టకుండా నాకు ఫోన్ చేసినందుకు నేనైతే నీకు చాలా రుణపడి ఉంటాను అనుకోండి. మాకు భయం దూరిపోతాడికి మాకు భయం వేసింది. అమ్మో అని మేము అందరం కూడా బయట పారిపోయాం. మేము మాకు అదే కొట్టకూడదు కదా, వచ్చిన దాకా చూసారు. అయితే ఎలకలు అయితే ఉంటాయి. ఇది మిల్లు కాబట్టి ధాన్యం అనేవి ఉంటాయి. అవి తినడానికి ఎలకలు ఉంటాయి కంపల్సరీ. ఆ ఎలకలు తినడానికి అయితే పాము అనేది వచ్చి ఉంటది. కొట్టకుండా మీరు బాగానే ఫోన్ చేశారు. ఓకేనా? ఎనీవే థ్యాంక్ యూ. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా పాము గురించి మీకు?
అయితే మనం దీన్ని రెస్క్యూ అయితే చేస్తాం. దీన్ని ఇప్పుడు మనం రిలీజ్ స్పాట్ దగ్గర అయితే కలుద్దాం. దీన్ని కొద్దిగా దగ్గరలో ఉన్న వెదర్ ఫారెస్ట్లోకి అయితే తీసుకొని వెళ్ళి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. బాగా పెద్దదే, 6 feet అయితే ఉంటుంది. ఇండియన్ స్పెట్టికల్ కోబ్రా అంటారు. చూసారు కదా ఎలా బుసలు కొడుతుందో. ఇటువంటి కోబ్రాలకి, రాట్ స్నేక్స్కి, రసల్స్ వైపర్స్కి అయితే మన కోబ్రా అయితే రెస్క్యూ చేసాం కదా, పట్టుకున్నాం కదా. దాన్ని ఇప్పుడు మనం ఈ రిజర్వ్ ఫారెస్ట్లోకి అయితే తీసుకొని రావడం అనేది రిజర్వ్ ఫారెస్ట్. ఇక్కడైతే మనం దాన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. అంటే దీన్ని ఇప్పుడు మనం రిలీజ్ చేసే స్పాట్ ఇదే. హ్యాపీగా సర్వే అవుతుంది. ఇక్కడ కొద్దిగా బ్యాక్ వద్దాం. వదిలేటప్పుడు కూడా ఇది బొసలు కొడుతుంది. ఆకారంలో పెద్దదిగా ఉన్నది కదా, భయపడదు మనిషికి. వెనక్కి తిరిగి చూస్తా చూడు, అది కన్నులంతా జూమ్ బ్యాక్ ఉండడం వల్ల ఈ నాగుపాము అనేది మనిషిని చూస్తే చాలా బాగుంది. తల ఇప్పుకొని వెళ్తుంటాయి. ఫారెస్ట్ వారు సహకారంతో రిజర్వ్ ఫారెస్ట్లో వాళ్ళు రిలీజ్ చేయమని మనకు ఆదేశాలు ఇస్తేనే రిలీజ్ అయితే చేసాము. నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేసి, షేర్ చేసి, లైక్ చేస్తారని చెప్పి కోరుకుంటూ నేను మీ వైల్డ్ వెంకట్.